ఫేక్ నకిలీ పట్టాలు చేస్తున్నానని నా మీద వస్తున్న ఆరోపణలు నిజం కాదు. గోపవరం ఎంఆర్ఓ త్రిభువన్ రెడ్డి. కడప జిల్లా గోపవరం మండల తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి గత నెల నుంచి ఫేక్ నకిలీ పట్టాలు చేస్తున్నానని కొన్ని ఛానల్లో వస్తున్న ఆరోపణలకు స్పందించారు. గోపవరం ఎంఆర్ఓ త్రిభువన్ రెడ్డి మాట్లాడుతూ నామీద వస్తున్న ఆరోపణలు గత నెలలో నేను బాంబే కేఫ్లో ఒక డిప్యూటీ కలెక్టర్ అక్కడికి వస్తున్నానని తెలియజేయగా అక్కడికి వెళ్లానని, అక్కడికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ మేము అందరం కలిసి అక్కడ టీ తాగా బయల్దేరే సమయంలో మా వీఆర్ఏ చేతిలో ఒక కవర్లో చాక్లెట్లు ఉన్నాయని అవి చూసి ఒక యూట్యూబ్ ఛానల్ వారు ఆ బాంబే కే యాజమాన్యం దగ్గర సీసీటీవీ సేకరించి ఏదో నగదు ఇచ్చినట్టు నాపై ఆరోపణలు చేశారని, మేము ఆ బాంబే కేఫ్ వెళ్లింది జనవరి 3వ తారీఖున అని, కానీ ఇది ఏదో ఇప్పుడు జరిగినట్టు ప్రజలకు చూపించాలని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో సెంచరీ ప్లేవు దగ్గర అక్రమంగా వేసుకున్న గుడిసెల్లో ఉన్న ఓ మహిళపై నేను చేయి వేశానని, సదరు మహిళతో సుమన్ టీవీలో మాట్లాడించడం సరికాదని, ఆవిడ నా తల్లి వయస్సు ఉన్న మహిళ అని ఆయన తెలియజేశారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఈ మండలంలో ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేస్తానని ఆయన తెలియజేశారు. మేము ఫేక్ నకిలీ పట్టాలు తయారు చేస్తున్నట్టుగాను కొన్ని వీడియోలు బయటికి రావడం, దానికి అనుగుణంగానే మేము కొందరు మహిళలతో కొంచెం దురుసుగా ప్రవర్తించాము, అభ్యంతరకరంగా వారిని మేము టచ్ చేశాము. ఇలాంటివన్నీ కూడా కొంచెం ఒక స్మాల్ క్లారిటీ, దట్స్ ఇట్, దెర్ ఈజ్ నో ఎనీ అదర్ థింగ్. దీనికి సంబంధించిందండి నేను కొన్ని విషయాలు మీడియా సోదరులకు తెలియచేయాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, బద్వేల్లో నకిలీ ఇంటి పట్టాల భాగవతాలు ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఇందులో భాగంగా షార్ట్ చెప్పాలనుకుంటే 2002లో బద్వేల్లో నకిలీ ఇంటి పట్టాల కేసు అని ఒకటి నమోదైంది. కేసు నెంబర్ 112, క్రైమ్ నెంబర్ 112/2022 అండ్ 118/2022. ఈ రెండు క్రైమ్ నెంబర్లు ఆ రోజు బద్వేల్లో నకిలీ ఇంటి పట్టాల కేసుకు సంబంధించి నమోదయ్యాయి. గోపవరం మండలం, బద్వేల్ పట్టణం, మొత్తం బద్వేల్ పట్టణంలో సగభాగం గోపవరం మండలంలోనే ఉంది కాబట్టి మెజారిటీ నకిలీ ఇంటి పట్టాల కేసులన్నీ గోపవరం మండలానికి సంబంధించింది కావడంతో ఆ రోజు అప్పుడు కోర్టు 2022లో ఆకుల వెంకటరమణ కె త్రిభువన్ రెడ్డి, నేను గోపవరం మండలంలో 2024 అక్టోబర్ 8th or 9th జాయిన్ అయినాను. ఆ రోజు నుంచి కూడా నేను నకిలీ పట్టాల మీద తీవ్రంగా కఠిన చర్యలే తీసుకుంటున్నాను. నేను ఉన్నప్పటి నుంచి ఏ నకిలీ పట్టాలను గురించి మేము ఎంకరేజ్ చెయ్యలేదు, చెయ్యబోము కూడా. ముఖ్యంగా ఎవరెవరైతే నకిలీ పట్టాలు తయారు చేసి, మీ అందరికీ నేను పేర్లు ఇక్కడ అప్రస్తుతాలు మీ అందరికీ తెలుసు, ఆ పేర్లన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ బద్వేలు, ఇక్కడ గోపవరం మండలంలో నేను ఉండడం చాలా మందికి కంటగింపుగా తయారైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నకిలీ పట్టాలను, ఫేక్ ఇవన్నీ కూడా నేను కంట్రోల్ పెట్టడము, నేను వచ్చినప్పటి నుంచి కూడా ఏ నకిలీ పట్టాలను వేటిని కూడా మేము ఎంకరేజ్ చెయ్యలేదు, చెయ్యబోము కూడా. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇక్కడికి ఈ మధ్యన ఈ నకిలీ ఇంటి పట్టాల కేసులో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి ఏ ఊరో మీ అందరికీ తెలుసు. అతనిది బద్వేలు మండలంలోని బయనపల్లె గ్రామం. ఆ అక్యూజ్డ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఏదైతే సుమన్ టీవీ అని వచ్చిందో దానికి ఒక 15 days ముందు ఆర్డీఓ గారిని కలిసి ఒక పీజీఆర్ఎస్ అంటే సోమవారం జరిగే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు? నకిలీ ఇంటి పట్టాలను తయారు చేస్తూ ప్రభుత్వం వారు అతని మీద చర్య తీసుకొని కేసు పెట్టిన వ్యక్తే వేరే వ్యక్తులు తహసీల్దార్ నకిలీ పట్టాలను తయారు చేస్తున్నాడని అతనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరికి? ఆర్డీఓ గారికి. సో ఆర్డీఓ గారి దగ్గర అది కంప్లైంట్ పెండింగ్లో ఉంది. పీజీఆర్ఎస్ అతనికి రసీదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు రసీదు ఇచ్చిన తర్వాత కూడా మీడియా సోదరులు ఎవరో నాకు కాల్ చేశారు, ఒక రసీదు వాళ్ళకి ఇచ్చారు, దాని మీద మీ వార్త ఏంటి అన్నట్టు మీ వాళ్ళలో ఎవరో చేశారు, అది ఆర్డీఓ గారికి ఇచ్చారని అక్కడ ఎంక్వైరీ వారు చేసుకుంటారు, దెన్ వారే రిపోర్ట్ ఇచ్చుకుంటారు అన్నట్టు నేను చెప్పుకున్నాను. ఆ రోజు అది జరిగిన ఎగ్జాక్ట్గా ఒక 15-20 days ఐ థింక్. దాని తర్వాత ఏది ఆర్డీఓ గారిని అక్యూజ్డ్ ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చి, ఏమని కంప్లైంట్ ఇచ్చాడు? తహసీల్దార్ ఆఫీసులో నకిలీ ఇంటి పట్టాలు తయారు చేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ నోటెడ్ డౌన్. నకిలీ ఇంటి పట్టాలు తహసీల్దారు తయారు చేస్తున్నాడు అని, తయారు చేస్తూ బుక్కుల్లో రాస్తున్నాడు అనే మాట అన్నాడు అని కంప్లైంట్ కూడా ఉంది. కంప్లైంట్ ఇదే మాట ఉంది, అక్యూజ్డ్ చెప్పింది. ఎగ్జాక్ట్గా 15 days తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్, ఇప్పుడే పేరన్నాను, సుమన్ టీవీ, ఆ టీవీలో ఎగ్జాక్ట్గా ఇదే సమాచారాన్ని, అంటే అక్యూజ్డ్ ఏదైతే మ్యాటర్ చెప్పాడో ఆర్డీఓ గారికి అదే సమాచారాన్ని ఆ వీడియోకు జోడించి ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో ఎప్పటిది? ఆ వీడియో జనవరి 3వ తేదీ, జనవరి 3
అప్పుడే కొత్త సంవత్సరం వచ్చింది జనవరి 3. మాకు నెల్లూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ రిమ్స్ అక్కడ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది పెద్దది, మనకు రిమ్స్ ఉన్నట్టు దాని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక డిప్యూటీ కలెక్టర్ గారు, మన జిల్లాలోనే చాలా సీనియర్ తహసీల్దార్ వారు, ప్రమోషన్ మీద అక్కడ ఉన్నారు వారు. హీ హాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అట్ రిమ్స్ నెల్లూరు. వారు వస్తూ ఇదిగో నేను కడపకి వెళ్తున్నాను, నాకు కొన్ని తినేటివి అవి ఇవి కావాలంటే నేను బద్దెల మీదుగానే వెళ్తున్నాను తిరువోన్ అన్నప్పుడు, ఓకే సార్ మీరు రండి అని వారిని రిసీవ్ చేసుకోవడానికి సాయంత్రం 7 నుంచి మేము ఆ బాంబే కేఫ్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. బాంబే కేఫ్లో ఓకేనా. దానికి సంబంధించి వారికి మేము పెట్టిన ఏవి ఇవే ఎక్కడున్నారు, మా లొకేషన్ ఏంటి, అవన్నీ స్క్రీన్ షాట్లు. అంటే సార్ నెల్లూరు రోడ్ నాగభూషణం కాలేజ్, టైం ఎప్పుడు 8:10 ఇదిగోండి జనవరి 3 ఫ్రైడే జనవరి 3 ఆయన ఏదో కేక్ కావాలన్నాడు. సార్ కేక్ పైన ఏమని రాయించాలి, స్క్రీన్ షాట్లో హ్యాపీ న్యూ ఇయర్ అని రాయొచ్చు. ఇవన్నీ స్క్రీన్ షాట్లో. ఏ రోజు జనవరి 3వ తేదీ డిప్యూటీ కలెక్టర్ గారు వస్తున్నప్పుడు నాకు కేక్ కావాలి, దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ రాయొచ్చు అని అది ఆ రోజు స్క్రీన్ షాట్లో జనవరి 3 రాయించు అన్నది. దానికి సంబంధించి వీఆర్ఓతో మేమేం స్క్రీన్ షాట్ చేసాము, ఎవరైతే ఆ వీడియోలో నా వెనక ఏదో పట్టుకున్నారు, నిధి నిక్షేపాలు పట్టుకున్నారు అని అన్నారో ఆ వీఆర్ఓతో చాటు ఏమని, కేక్ పైన సార్ కేకు బ్లూబెర్రీ ఆరెంజ్ ఉంది, కాదు నాకు పైనాపిల్ కేక్ కావాలి, మా వద్దనే జరిగింది చాటు. హుస్సేన్ ఆ వీఆర్ఏ అది ఆ కవర్లో అని ఏదో అంటున్నారు కదా, ఇదో ఈ చాక్లెట్లు మేము కొన్నది, కీర్తన స్టోర్ అని ఏదో ఉంది ఈ ఊర్లో, కీర్తన స్టోర్ అని ఈ చాక్లెట్ మేము కొన్నది ఆ రోజు నా పిల్లల కోసం కొన్న చాక్లెట్లు ఇవి కీర్తన స్టోర్లో. ఆ చాక్లెట్లు ఆ దాంట్లో ఉన్నాయి. ఈ వీడియోను వాళ్ళు ప్రదర్శిస్తారు అని మా ఆఫీస్లో వీడియో వీళ్ళు డిస్ప్లే చేయకముందే సోషల్ మీడియాలో వైరల్ చేయకముందు ఖచ్చితంగా వారం ముందు చెప్పాను. ఏమా గుర్తుందా, నా సంబంధించిన ఒక వీడియో ఉంది ఒకరి దగ్గర, ఒక ఛానల్ దగ్గర ఒక 10 రోజుల ఒక వీడియో వస్తుంది చూడు బద్వేలు మొత్తం అంతా అని మా ఆఫీస్ అంతా మీటింగ్ పెట్టాలని చెప్పాను. ఎందుకంటే నాకు ముందే తెలిసింది ఒక వీడియో అనేది ఒకటి ఉంది, ఒక వీడియో అనేది ఒకటి చేస్తున్నారని. ఏదో షాప్ నుంచి బయటకు వస్తున్నా అన్నారు. బద్వేలు నాకు కొంచెం బేసిక్గా సిగ్గండి, నేను పెద్దగా షాపులకు అందుకు పోను. నేను బద్వేలు టౌన్లో ఇప్పటి వరకు కాఫీ తాగింది 2 షాపులు, ఒకటి వల్లభా, ఒకటి బాంబే కేఫ్. బాంబే కేఫ్ ఒక్కసారి వెళ్ళాను, వల్లభాకి మేబీ 2 or 3 times వెళ్ళిండొచ్చు. అది తప్పించి నేను ఏ షాపులకు పోలేదు, ఏమీ కొనలేదు. ఎక్కడే కానీ నేను కాఫీ షాపుల్లో కాఫీ తాగే అలవాటే లేదు. బేసిక్గా కొంచెం అసిడిటీ అవన్నీ ఉన్నాయి కాబట్టి కాఫీలు టీలు కూడా బాగా తగ్గించేశాను. నేను కాఫీలో తాగట్లేదు, నేను కాఫీ షాప్లోకి వెళ్తున్నారన్నారు. సరే ఓకే. జనవరి 3వ తేదీ నేను కాఫీ షాప్కు వెళ్ళినప్పుడు నా పక్కనే ఇరిగేషన్ ఇంజనీర్ కుటుంబం ఉంది. ఆయన నాతో సాగునీటి సంఘాల ఎన్నికల్లో నా మండలంలో ఈ ఎలక్షన్ ఆఫీసర్గా నాతో విధులు నిర్వర్తించాడు. నా పక్క టేబుల్లోనే ఉన్నాడు. హాయ్ సార్ అని పలకరించాడు. నా డిప్యూటీ కలెక్టర్ గారు 1 గంట పాటు వెయిట్ చేశాము. వారు ఇద్దరం కలిసి కొన్ని కాఫీ అవి ఇవి తిన్నాము. బిల్లు నేనే పే చేశాను. బేసిక్గా ఒక పై అధికారి ఉన్నప్పుడు చిన్న అధికారులు చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా పై అధికారిని మొయ్యనివ్వరు ఏదే కానీ. ఇప్పుడు నేను ఏదన్నా మోస్తుంటే మా వీఆర్ లేదు సార్ మీరు మోయొద్దు, నేను పట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ రోజు కూడా డిప్యూటీ కలెక్టర్ గారు కేక్ అది కావాలంటే బయటికి కేకు నేనే మోసుకొచ్చి ఆయన కారులో పెట్టా. ఇప్పుడు ఆ వీడియో ఉంది కదా, ఆ 4 సెకండ్ల వీడియో, దాంట్లో ఏమీ నేనేమో తీసుకుంటున్నట్టు లేదు, ఏమీ లేదు. ఓన్లీ నా వెనక వీఆర్ఏ ఆ కవర్ పెట్టుకున్నట్టుంది. బేసిక్గా ఈ మధ్యన ఆ కవర్లు ప్లాస్టిక్ కవర్లని బ్యాన్ చేసిన తర్వాత మున్సిపాలిటీ అధికారులు అలాంటివి మనం అన్నీ వస్తున్నాయి మనం కొనుక్కున్నట్టయితే. ఆ రోజు మనం కీర్తన స్టోర్లో చాక్లెట్స్ కొని, అది కూడా నేను మర్చిపోయినా, కీర్తన స్టోర్లో మేము కట్టిన బిల్లు అది వాట్సాప్, ఇప్పుడంతా ఫోన్పే కదా, మాకు ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా కీర్తన స్టోర్లో ఆ రోజు చాక్లెట్లు అదే రోజు కొన్న బిల్లులు మా దగ్గర ఉన్నాయి. బిల్లు అంటే ఫోన్పే బిల్లు. అది ఏదో చెప్పాను. సరే బిల్లులు అవన్నీ ఉన్నాయి. ఆ రోజు సార్ అంతా వచ్చిన తర్వాత మేమంతా మాట్లాడాము. బయట అనంతపూర్ రిజిస్ట్రేషన్తో I-20 నావీ బ్లూ కార్ కూడా ఉంటుంది అదే వీడియోలో. ఒకవేళ ఎలాగో మా గురించి తీసుకున్నారు అంతా తీసుకునే ఉంటారు. బయట నావీ బ్లూ కలర్ కార్ ఉంటుంది. అంటే వారితో కలిపి ఆ గంట పాటు నేను అక్కడే ఉన్నాను, కాఫీ తాగింది, కొన్ని తిన్నవి అవన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి. ఇప్పుడు ఆ వీడియో మీరు గమనించినట్లయితే వీడియో ప్లే చేయడానికి ముందు ఒక రౌండ్ సర్కిల్లో నేను కూర్చున్నట్టుగా ఉంది, చాలా చిన్నగా కనిపిస్తుంటుంది చూడండి కావాల్సింటే. అంటే వీడియోలో ఉండదు, వీడియో ప్లే చేయడానికి ముందు ఉంది. ఆ వీడియోలో నేను ఇక్కడ కూర్చున్నాను, అక్కడ వీఆర్ఓ కూర్చున్నాడు, పక్కన వీఆర్ఏ నిలబడుకున్నాడు. ఇంకా వేరే పర్సన్ లేరు. ఒకవేళ క్రైమ్ చేయాలని ఇంటెన్షన్ ఎవరికైనా ఉన్నట్టయితే ఏదైనా సీక్రెట్ ప్లేస్లోకి వెళ్తారు. ఎవరైనా సరే ఎనీవన్ పబ్లిక్ పర్పస్ ప్లేస్లో, అది కూడా జనాలందరూ చూస్తూ ఎవ్వరూ క్రైమ్ చేయడానికి ఉండదు. తట్టు సీసీ కెమెరాల సాక్షిగా ఒకవేళ క్రైమ్ చేయాలని ఇంటెన్షన్ ఉన్న వ్యక్తులు. సో ఆ రోజైతే జరిగింది అది అండి. నెక్స్ట్ ఆ వీడియోకు ఆ ఛానల్లో ప్రదర్శిస్తూ
ఎవరైతే వ్యక్తి వాయిస్ ఓవర్ కడప నుంచి వచ్చాడో ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన వ్యక్తి పేరు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు. ఆ నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు కడప టీవీ రిపోర్టర్. నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారి గ్రామం ఏంటి? బద్వేలు మండలం బైనపల్లె. నకిలీ ఇంటి పట్టాల కేసులో అక్యూజ్డ్ A1 గ్రామం ఏంటి? బైనపల్లె గ్రామం. దే బోత్ బిలాంగ్స్ టు బైనపల్లె విలేజ్ ఆఫ్ బద్వేల్ మండల్. దే ఇంటెన్షనల్లీ కాన్స్పైర్డ్ అంటే కుట్రపూరితంగా ఈ వీడియోలన్నీ ఆ రోజు తీసుకొచ్చారు. అంటే అక్యూజ్డ్ ఏదైతే ఆర్టీఓ గారికి మాట చెప్పాడో వీళ్ళకి మ్యాటర్ దొరికింది, వీడియో దొరికింది వీళ్ళకు. సరే తప్ప ఒప్ప వీడియో దొరికింది. ఇతను ఒక మాట చెప్పాడు, ఏది? నేను నకిలీ ఇంటి పట్టాలు తయారు చేస్తున్నానని. ఇక్కడ అక్యూజ్డ్ బైనపల్లె, ఇక్కడ వీడియో దొరికింది బైనపల్లె వ్యక్తికి. ఈ ఇద్దరు బైనపల్లె వాళ్ళు ఇద్దరు కలిసి ఆ వీడియోకు ఆ మాట జోడించి సుమన్ టీవీలో ఆ రోజు ప్లే చేశారు. మేబీ 1 month బ్యాక్ ఏదో ప్లే చేశారు. అంటే ఇద్దరు సేమ్ గ్రామస్తులు, ఇద్దరు ఇంటెన్షన్స్, మోటోస్ అవే. బద్వేల్లో మేము ఎంక్వైరీ చేశామండి. దాని ఫర్దర్గా కొన్ని డెవలప్మెంట్స్ మీడియాకు కాదు, డైరెక్ట్ పోలీసుల ద్వారా కొన్ని జరుగుతాయి ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో. అది మళ్ళీ మీకు పంపిస్తాను. ఓకేనండి. దీనికి సంబంధించి వీడియో వచ్చిన తర్వాత నేను సుమన్ టీవీ హెడ్స్కి, బంజారా హిల్స్లో ఉన్న హెడ్ ఆఫీస్కి, వాళ్ళ చీఫ్ ఎడిటరు సంథింగ్ వాళ్ళందరూ ఉంటారు కదా, సీఈఓలు, కడప రిపోర్టర్కు, బద్వేల్ రిపోర్టర్కు, బాంబే కేఫ్ అందరికీ 45 లక్షల రూపాయలకు నేను నోటీస్ పంపుకున్నాను. నోటీస్ కూడా సర్వ్ అయినట్టు నాకు అక్నాలెడ్జ్మెంట్ కాపీ వచ్చింది. నిరూపించండి. ఒకవేళ నిరూపించి నేను తప్పు చేసి ఉన్నట్లయితే నేనేమి పరువు నష్టం కేసులు, కోర్టులకు అవన్నీ పోను. నేను చెయ్యలేదని కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి నేను 45 లక్షలకు నోటీసులు పంపి పరువు నష్టం కేసు 15 రోజుల లోపల సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా డిఫమేషన్ సూట్ అనేది ఫైల్ అవుతుంది. దే హ్యావ్ టు ఆన్సర్. వాళ్ళ ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఒకవేళ తప్పు ఉన్నట్టయితే నాది వాళ్ళ తప్పు లేకుండా నా వైపు తప్పు ఉన్నట్లయితే చూపించవచ్చు, నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా వైపు తప్పు ఉన్నట్టయితే. ఇంకా ఇదండి. ఇప్పుడు ఎవరైతే ఆ సుమన్ టీవీలో అది ప్రదర్శించాడో అతని ఇది ఎన్నో ఛానల్ అండి? 4వ ఛానల్, 5వ ఛానల్లో మేబీ మీ అందరికీ తెలుసు, పత్రికా విలేకరులందరికీ తెలుసు. ఒకరు ఫైర్డ్ అంటే ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తిని ఫైర్డ్ అంటే బయటికి పంపించారంటే దాని వెనక ఉన్న కారణాలు నాకంటే కూడా పాత్రికేయ వృత్తిలో ఉన్న మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకు పంపించారు? ముందు రాజు, దాని ముందు ఐ కావచ్చు, 10 కావచ్చు, ఏంటంటే అంట. బట్ నేను విన్నదే. బట్ మేమేమి ఖచ్చితంగా ఈ మండలంలో నేను ఉన్నన్నాళ్ళు దొంగ పట్టాల మీద తీవ్ర కఠినంగానే ఉంటున్నానండి. నేను ఎంకరేజ్ చేయలేదు, చెయ్యబోను కూడా. వచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు ఫైల్ అవుతాయి. ఎవరైనా మీడియా సోదరులకు, మీడియా ముఖ్యంగా తెలియజేయడం బద్వేలు పట్టణ ప్రజానికానికి ఏంటంటే, దొంగ డీ పట్టాలను కొనద్దు, కొని మోసపోవద్దు. ఒకవేళ మీరు ఏదైనా కొనాలనుకుంటే వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఆర్ నాట్ ఒకసారి మేము క్లారిటీ ఇస్తాం. మీరు ఎవరో ఇస్తున్నారు, అగ్రిమెంట్ బేస్ మీద మేము కొంటున్నాము. ఇప్పుడు అగ్రిమెంట్ బేస్ మీద ఎక్స్ అనే పర్సన్కు పట్టా ఇచ్చుంటాం. ఇప్పుడు వై నుంచి జెడ్డుకు వచ్చింది, అది 10 ఏళ్ళు అయిపోయింది. జెడ్ ఇప్పుడు అక్కడ పొజిషన్లో ఉంది, కరెంట్ మీటర్ తెచ్చుకొని షెడ్ వేసుకున్నారు జెడ్. కానీ ఇప్పుడు ఎక్స్ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి అది నాదే, జెడ్ ఆక్రమించినాడు అంటారు. ఇట్లాంటివి కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు అమ్మమన్నారు? అగ్రిమెంట్ల బేస్ మీద ఎవరు కొనుక్కోమన్నారు? మళ్ళీ ఎవరు రమ్మన్నారు? ఇలాంటివన్నీ వస్తున్నాయండి. ఈ పట్టాలకన్నింటికి కూడా మేము క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకొని మాత్రమే ఇవన్నీ కూడా ఏ పేపర్ అయినా మేము ఇవ్వడం జరుగుతుంది. ఏ పేపర్ అయినా సరే. ఇంకా ఇప్పుడు ఎన్ఓసీలు ఇట్లాంటి ఇస్తున్నారన్నారు. ఎవరికైనా సరే ఒక తప్పిదం జరిగిందంటే ముందు మీడియా సోదరులకు జర్నలిజంలో మీకంటే ఒక సూట్ ఉంది. ముందు కన్ఫర్మ్ చేసుకో. ఖచ్చితంగా తప్పు చేశారంటే వెయ్యి, అది పత్రికా ధర్మం. ఏ పత్రికా ధర్మం లేకుండా ఒక ఫేక్ వీడియోని, అంటే నేను కాఫీ కూడా తాగకూడదు, అట్లాంటి వీడియోలు తీసుకొని దాంట్లో ఏమన్నా ఉందా? నేను ఏమన్నా కౌంట్ చేసుకుంటున్నట్టుందా? ఎవరితో తీసుకుంటున్నట్టుందా? నిజంగా ఉన్నట్టయితే చెప్పండి, నేను దేనికైనా సిద్ధమే. ఏది లేకుండా, ఏదో ఒకటి ఆధారాలు లేకోకుండా ఒకటి దొరికింది, దాన్ని చూపించి నేనేదో చేస్తున్నానని చెప్పడం మాత్రం చాలా అన్యాయం అండి. నేను ఏదైనా తప్పు చేసినట్టయితే వేయించి ఉండొచ్చు, కానీ ఒకసారి నా క్లారిటీ ముందు తీసుకుని ఉండాలి. పత్రికా ధర్మం అదే. ముందు దీని మీద నిజాలు తీసుకుని ఆ తర్వాత వార్తను ప్రచురించాలనేదే పత్రికా ధర్మం. ఏమీ లేకోకుండా వేశారు. ఏం లేదండి, క్యారెక్టర్ అసాసినేషన్. దట్ మీన్స్ వ్యక్తిత్వ హననం. ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మండలం నుంచి వెళ్ళిపోతాడు, ఎలాగో లీవ్లో వెళ్ళిపోతాడు. మళ్ళీ దొంగ పట్టాలు మేము సర్క్యులేట్ చేసుకోవచ్చు అన్నది చాలా మంది ఉద్దేశంగా ఉందండి. నేను ఈ మండలంలో ఉండగా ఆ ఆటలు ఖచ్చితంగా సాగనివ్వను. నేను ఈ మండలంలో ఉండగా దొంగ పట్టాలను ఎంకరేజ్ చేయను. ఎవరైనా నా దృష్టికి ఎవరైనా వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. గోపవరం బద్వేల్లో
ఎటువంటి దొంగ పట్టాలు లేని బద్వేలు చూడాలన్నదే రెవెన్యూ అధికారులు మా కృతనిశ్చయమండి. మేము ఇక్కడ ఉన్న ఖచ్చితంగా ఇలాగే చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కుట్రలు ఏవైతే నేను పంపాలని కాన్స్పిరేషన్ ఇలా చేస్తున్నారో ఇవన్నీ కూడా నేను కోర్టులోనే ఎదుర్కొంటానండి. ఎలాగో కోర్టు ఈ రోజు ఓపెన్ అయింది. కోర్టుకు అవన్నీ కూడా ఏదైతే వాళ్ళు టీపీకుంట దగ్గర ఎన్క్రోచర్స్ ఆ రోజు డ్రోన్ వీడియో, ఇప్పటి డ్రోన్ వీడియో తేడా లేదు. కోర్టు చూస్తుంది కదా. మీరు ఆ రోజు కోర్టులో వేసినప్పుడు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, కడుతూనే ఉన్నారు. అది కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాము. కోర్టుకి ఎలాగో కోర్టు 71 మందిని కన్సిడర్ చేస్తుందో లేదో మా ఈ కోర్టు నిర్ణయం. కోర్టు నేను మాట్లాడను కోర్టు నిర్ణయాలను. ఆ 71 మంది కోర్టుకు వెళ్ళారు. వీళ్ళు పదే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రిపీటెడ్లీ చేస్తున్నారు. వాళ్ళు ఎర్రగుంట నుంచి బ్లాక్ స్టోన్ తోలుతున్నారు. మేము ఎర్రగుంట్ల జమ్మలగడ్డ అధికారంతో కూడా మాట్లాడాం. అక్కడ ఆపండి, బ్లాక్ స్టోన్స్ పదే వస్తున్నాయి అన్నట్టు. ఆ బ్లాక్ స్టోన్స్ని కూడా అడ్డుకుంటున్నాము. ట్రాక్టర్లను మేమందరం అడ్డుకున్నాం. కానీ ట్రాక్టర్లు పాపం అమాయకులు వాళ్ళు అక్కడ నుంచి తెస్తున్నారు. ఇక్కడ